హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే ముగిశాయి. అయితే ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ అయితే చేశారు. ఇంతకుముందు నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్ చేసేవారు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ ఇష్టం వచ్చినంత టైం ఇచ్చేవాడు. అయితే ఈసారి బిగ్ బాస్లో నామినేషన్స్ని అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్గ్యుమెంట్ చేసే ప్రతి ఒక్కరికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది అని, ఆ 5 నిమిషాల సమయంలోనే మీ నామినేషన్స్ని పూర్తి చేసి అలాగే రీజన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది అంటూ టైమర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో. దీంతో ఒక్కొక్కరు తమ నామినేషన్ని స్వీట్ అండ్ షార్ట్గా పూర్తి చేసి నామినేషన్ పని అయితే ముగించేశారు. ఇలా ఫైనల్గా మొత్తం 6 మంది అయితే ఈ వారం నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే భరణి, రీతు, సంజన, దివ్య, గౌరవ్, నిఖిల్. అయితే ఈ 6 మందిలో ఏకంగా 6 మంది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాదు, అందరూ కూడా డేంజర్ జోన్లోనే కొనసాగుతున్నారు ఈ సీజన్లో అని చెప్పవచ్చు. మరి ఈ 6 మందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని, అలాగే ఎవరు ఎలిమినేట్ కావాలని అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే భరణి ఈ వారం దివ్యాని నామినేట్ చేయడం ఇది ఊహించని మూవ్ అని చెప్పవచ్చు. భరణి ఇక ఇలాగే ఉంటే తన గేమ్ మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంటి నుంచి అని భావించాడో ఏమో, కానీ దివ్యాని నామినేట్ చేసి సరైన పని అయితే చేశాడు. మరి భరణి దివ్యాని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఒకటే, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటాను. ఈ తరహా రీజన్ చెప్పి భరణి దివ్యాని నామినేట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.